శ్రీమద్ భగవద్గీత అధ్యాయం 18 కంటిన్యూషన్ అండి. న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యథేభిస్త్యాత్రిభిర్గుణైః. భూలోకమందు గాని స్వర్గమందలి దేవతలలో గాని త్రిభువనములందరూ ప్రకృతి సంబంధమగు ఈ మూడు గుణముల చేత విరువబడిన జీవి ఏదియూ లేదు. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరం తప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఇట నుండి భగవానుడు తన బోధామృతమునకు ఉపసంహారం ఆరంభించుచున్నాడు. ప్రకృతి గుణబద్ధమగులు మానవులు తమ ఎందలి గుణాధిక్యతను బట్టి ఎట్లు 4 వర్ణములుగా వివరించబడినవో వారికి నైజముగా ఏ ఏ కర్మలు ఉచితమో వివరించుచున్నాడు. అర్జున, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను 4 వర్ణముల వారికి నైసర్గికముగా పుట్టిన గుణములచే కర్మలు పంచి ఇవ్వబడినవి. శమౌ దమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావజం. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ నిగ్రహము, తపస్సు, పారిశుద్ధ్యము, ఓరిమి, రుజుత్వము, జ్ఞాన విజ్ఞానములు, దేవుని యందు వేదముల యందు విశ్వాసము ఇవి బ్రాహ్మణులకు సహజమగు కర్మలు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. పరాక్రమము, ప్రకాశము, ధైర్యము, కార్యదక్షత, రణమందు స్థైర్యము, దానము, రాచరికము క్షత్రియమునకు స్వాభావికమగు కర్మలు. కృషి గౌరక్ష్యవానిధ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, వాణిజ్యము, పశుపోషణ వైశ్యునకు స్వాభావిక కర్మలు. సేవారూపమగు కర్మయే శూద్రునకు స్వాభావికము. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. మనుజుడు తన ప్రకృతికి స్వాభావికమగు కర్మలయందు అభిరుచి కలిగి పరమపదమును లేక మోక్షమును పొందును. స్వకర్మాచరణ తత్పరుడు జ్ఞానసిద్ధి లేక పరమపదమును ఎట్లు పొందునో చెప్పేదను వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యచ్య సిద్ధిం విందతి మానవః. ఎవని నుండి భూతజాలములు వెలువడుచున్నవో ఎవడు సర్వవ్యాపియో అట్టి పరమాత్మను తన నైజ కర్మచే ఆరాధించి మానవుడు పరమసిద్ధిని పొందగలడు. జన్మతః నైజమగు గుణకర్మలను బట్టి వర్ణధర్మము ఏర్పడినవి. తమోగుణ ప్రధానుడగు జీవుడు శూద్రుడు. అజ్ఞానము, దేహాభిమానము, ఇంద్రియ సుఖాపేక్ష ఈ జీవికి ప్రధాన లక్షణములు. తమోగుణము యొక్క జడత్వమును, దేహాభిమానమును వీడుటకై కాయా కష్టమును సేవయు వీరికి విధింపబడినది. తమోగుణయుక్తమగు రాజస జీవులు వైశ్యులు. వీరి యందు దేహాభిమానముతో పాటు ధనార్జనాసక్తి మెండు. కావుననే ద్రవ్యార్జనకు ప్రధాన సాధనముగు పాడి పంట వర్తకము వీరికి నైజక కర్మములైనవి.
సత్వమిశ్రిత రజోగుణులగు జీవుడు క్షత్రియ జాతికి చెందినవాడు. వీరి యందు ఐశ్వర్యము, అధికారము, భోగాసక్తితో పాటు త్యాగబుద్ధియుండును. కావుననే అవసరమైనప్పుడు వీరు ప్రాణములను కూడా త్యజించుటకు సంసిద్ధులయ్యుందురు. ఇక సత్వగుణ విశిష్టుడగు జీవులు బ్రాహ్మణులు. వీరు విషయ సుఖాసక్తి లేక వైరాగ్య సంపన్నులై తపస్సే ధనముగా గలిగి శమదమాది గుణములను అలవర్చుకొని ఆధ్యాత్మికోన్నతికి పాటుపడుదురు. ఇట్లు సాంఘికముగా 4 వర్ణములు ఏర్పడినవో అట్లే వ్యక్తి జీవితంలో బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అని 4 ఆశ్రమములు ఏర్పడినవి. స్త్రీలకు కూడా మానవ జాతికి గల సామాన్య ధర్మములతో పాటు వారి ప్రత్యేక పరిస్థితులను అనుసరించి పాతివ్రత్య విశేష ధర్మము ఏర్పడినవి. ఎవరి స్థితిగతులను అనుసరించి వారు తమ తమ నియమిత ధర్మములను స్వభావములకు గాక మానవ సేవయే మాధవ సేవయను భావముతో సంఘసేవ మొనర్చి తద్వారా ఈశ్వరారాధన మొనర్చుటకు జీవిత పరమ లక్ష్యము. ఇట్లొనర్చబడు కర్మల వలన చిత్తశుద్ధి కలిగి మోక్షము కరతాళముగా నగును. ఇట్టి కర్మయే శ్రీశంకరులు యద్గత్కర్మ కరోతి తత్తకిలం శంభో తవారధాం అని వక్కాణించిరి. మహాభారతమందలి తులాధార ధర్మ వ్యాధుల చరిత్రలిందు ఉదాహరణములు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్నిష్ఠుతాన్ స్వభావనియతం కర్మ కుర్వనాప్నోతి కిల్బిషం. పరధర్మమును చక్కగా అనుష్ఠించుట కంటే ఎంత నీచముగా గుణరహితమగును కనిపించినను ఎవరి ధర్మమును వారనుష్ఠించుట మేలు. స్వాభావికమగు కర్మ ఆచరించుట వలన పాపమంటదు.